ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్‌కి 2 పదవులు, చంద్రబాబుకి మోడీ ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 90% సీట్లను సాధించి విజయకేతనం ఎగరేసింది. అయితే దాదాపు 164 సీట్లను గెలుచుకుని వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా గెలుపు సాధించింది. అయితే దాంతో చంద్రబాబు ప్రభుత్వం జూన్ 12వ తేదీన కొలువు తీరేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఏపీ ఎన్నికల గెలుపులో కీలకమైన పాత్రను పోషించిన జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు, తమ పార్టీకి ఎన్ని మంత్రులు తీసుకోబోతున్నారనే విషయంపైన రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకుంటారనే విషయం తెలుగు రాష్ట్రాల్లో భారీగా చర్చ దారితీసింది. అయితే ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారనే ఊహాగానాలపై పార్టీ కూడా మౌనంగా ఉంది. అయితే పదవుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, రామోజీరావు మరణం కొంత బ్రేక్ వేశాయి. తాజాగా మీడియా కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ 2 కీలక బాధ్యతలను చేపట్టబోతున్నారు. డిప్యూటీ సీఎంగా, అలాగే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో పవన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్పులు చేర్పులు ఉంటాయి అని రాజకీయ విషయాలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి.